కదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ప్రెస్ పరంగా పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఎందుకంటే అతనికి ఏం తెలియదండి. అతను మట్టి బిడ్డ పోరాటం చేసి గెలిచి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకొని ఇక్కడ దెబ్బ తాకితే ఎదురుపొచ్చి రూమ్ మీద అన్న ఇక్కడంతా నొత్తాది నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను. తమ్ముడు నీకు మంచి పేరుంది, నువ్వు పోలీసావాలి గారు ఒకటే చెప్పండి, మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే రైతు బిడ్డతోటి చాలా బాగానే ఉంది. నేను మీ యొక్క బాండ్ చెప్పినాం పిల్లల గురించి కూడా ప్రెస్ పరంగా పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఎందుకంటే అతనికి ఏం తెలియదండి. అతను మట్టి బిడ్డ పోరాటం చేసి గెలిచి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకొని ఇక్కడ దెబ్బ తాకితే ఎదురుపొచ్చి రూమ్ మీద అన్న ఇక్కడంతా నొత్తాది నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను. తమ్ముడు నీకు మంచి పేరుంది, నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా చెప్పినా. నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు, నేను పాటతో బతుకుతా బయట, కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా. సో ఇలా ఆట, ఆ పాట, నా పాట, ఆయన ఆట, ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది. చాలా బాధ అవుతుంది. సో ఒకవేళ జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారు ఈ విషయం తెలియజేయండి. అతను నాలెడ్జ్ ఈ విషయంలో లేదండి. ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలుగా వచ్చి అభిమానులు వచ్చారనుకుంటాడు. ఇంతమంది ఓటేస్తే గెలిచిన అనే ఆనందంలో ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు తప్ప ఆయన ఏమైనా నేరం చేయలేదు, ఇది చేయలేదు. ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది వాళ్ళని నేను గౌరవిస్తున్నా, వ్యవస్థను నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే వ్యవస్థ ఉండాలి, పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేవు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తా. కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం. జైలు పాలవడం కొంచెం బాధపడుతున్నా. ఐఎమ్ సారీ, బాయ్. ఓకే ఇంకా ఆర్టిస్టులు ఎందుకు రాలేదన్నా? స్ట్రాంగ్ గా ఉండండి సార్. మీరు కోల్పోకండి అన్న, ధైర్యం తెచ్చుకోండి. నేనంటే కన్నా నాకు లోపల జరిగింది నాకు తెలుసు కదా. ఆయన ఎంత కష్టపడ్డాడు జనం కోసం, జనం నన్ను నమ్ముకుంటారు అని చెప్పి అతను ఒక్కొక్కసారి ఏమైతే కూడా తెలియదు ఆటలో, అది నాకు తెలుసు. నేను జస్ట్ పాట పాడినా నాది, బట్ ఆయన ఆట ఆడిండు. అట్లాంటి ఆటను నమ్ముకొని వచ్చిన వ్యక్తికి జైలు పాలు అవుతే ఆ వ్యక్తి ఎంత మానసిక క్షోభ పడతాడు, అదే నా బాధ. నేను బిగ్ బాస్ లో ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చడం చూసినా అర్థం చేసుకోండి. ఒక టైటిల్ గెలుచుకున్న వ్యక్తి జైలు పాలైతే అసలు అతనికి పిచ్చినేస్తుంది. నేను చేసిన తప్పేంటి అనుకుంటాడు అతను. నేను చేసిన నేరం ఏంది, నేను ఏదైనా అర్థం బస్తద్దాలు పలగొట్టినా లేకపోతే కారతాలు పలగొట్టినా, అది ఎవడో చేసిండు, అది వాడిని అరెస్ట్ చేయాలి. అది కాదంట, కారులో కూర్చున్నప్పుడు వీడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది తెలీదు. అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏందో అతనికి తెలియదు. నేను చెప్తున్నా కదా, అంత నాలెడ్జ్ లేదు అతనికి తెలియదు. అతను దున్నుతాడు, నారేస్తాడు, ఏదైనా చేస్తాడు, ట్యాక్టర్ దున్నుతాడు, ఆట ఆడంటే ఆట ఆడతాడు, పోరాటం చేస్తాడు, కింద పడతాడు, దెబ్బలు తాకించుకుంటాడు. అతనికి తెలియదు. నాకు తెలుసు కదా, నేను అతనితో ప్రయాణం చేసిన, నాకు తెలుసు బిగ్ బాస్ హౌస్. అతని క్యాప్టెన్సీ తీసేస్తేనే నేను ఏడ్చిన లోపల. అలాంటి మనిషి నేను. అతనికి అంటే అంత నాలెడ్జ్ అయితే అతను లేదు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఏమన్నా అతని వల్ల ఇబ్బంది పడతాం మాత్రం నేను క్షమాపణ కోరుకుంటాను. ఎస్, ఇది నిజం. పోలీస్ వ్యవస్థ కూడా నేను క్షమాపణ కోరుకుంటాను. పోలీస్ వ్యవస్థకు ఎస్, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే మేము లేము, మనం లేము అన్న ఒక ఫోటో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే
నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.